దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించాలని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి రైతులను కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మొక్కజొన్నకు 2,400 రూపాయల మద్దతు ధర చెల్లిస్తున్నారని, దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ఈ రోజు మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది. సో కాబట్టి రైతులందరూ ఈ ఎయిమ్స్లోనే ఉపయోగించుకొని దళారుల బాటి పడకుండా వీళ్ళు ఇక్కడే, ఎందుకంటే మనకు మద్దతు ధర 2,400 ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి లాభదాయకంగా ఉంది. బయటనే మార్కెట్లో తక్కువ రేటు ఉంది కాబట్టి సో ప్రతి ఒక్క రైతు దయచేసి ఇక్కడే ఎవరి దళారులను సంప్రదించకుండా మార్కెట్ యార్డ్కి వచ్చి అది ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను. బయట చూస్తే మొక్కజొన్నలు దాదాపు 1,800 నుంచి 1,900 ఉంది. ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని సపోర్ట్ ప్రైస్తో కొనాలని చెప్పి 2,400తోని ఈరోజు మైచర్ కూడా చూసుకొని ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. నేను రైతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మైచర్ విషయంలో వస్తే కొంచెం చూసుకొని జాగ్రత్తలు పాటించి, రోజు పేపర్లో కూడా వస్తుంది, అదేవిధంగా టీవీలలో కూడా స్టోరింగ్ వస్తూ ఉంది. కాబట్టి మొక్కజొన్న రైతులు, అదేవిధంగా పత్తి రైతులు కూడా ఈరోజు రావడం జరిగింది. సోయా కూడా కొనుగోలు చేయాలి సార్, మైచర్ ఎండబెట్టుకుంటున్న ఊళ్ళల్లో గ్రామాల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా 3-4 రోజుల పర్మిషన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది.